మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవము హెచ్చె మేలుకో మానవాలభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమటీస్తూ మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది. ఓం శాంతి. ఈరోజు బాబా మురళి తెలిపిస్తున్నారు. 20వ తారీఖు మార్చి నెల 2025 సంవత్సరం. బాబా అంటున్నారు, బాబా చేసి చేయించేటువంటి వారైనారు కనుక చేసేది ఆత్మ. అలాగే ఆత్మ కూడా చేసి చేయించేదయింది, శరీరం చేసేది అయింది. కనుక చేసి చేయించేటువంటి బాబాతో అవినాశి యొక్క సంబంధం ఉంది అంటే అవినాశి జ్ఞాన రత్నాలు వెలువడుతూనే ఉంటాయి. దీని ద్వారా అవినాశి యొక్క సంపద కూడా జమ అవుతూ ఉంటుంది. బాబా అంటున్నారు అవినాశి సంపద కూడా జమ అవుతూ ఉంటుంది. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో అల్పకాలికమైన క్షణభంగరమైన సుఖాలు ఉన్నాయి. అవి మీతో పాటు రావు. మీతో పాటు అవినాశి జ్ఞాన రత్నాలే వస్తాయి. కావున అవినాశి సంపదన జమ చేసుకోండి. బాబా అంటున్నారు అవినాశి సంపద జమ చేసుకోండి. ప్రశ్న, బాబా నేర్పించే ఈ చదువులో మీకు ఏ విద్యను నేర్పించడం జరగదు? జవాబు, భూత విద్య. భూత విద్య బాబా నేర్పించరు. ఇతరుల సంకల్పాలను తెలుసుకోవడం ఇది ఒక భూత విద్య. మీకు ఈ విద్య నేర్పించబడదు. బాబా థాట్ లీడర్ కాదు. వారికి అన్నీ తెలుసు అనగా వారు జ్ఞాన సాగరుడు అని అర్థం. బాబా మీకు ఆత్మీయక చదువును చదివించేందుకై వస్తారు. ఈ చదువు ద్వారా మీకు 21 జన్మల విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది అని బాబా అంటున్నారు. బాబాకు అన్నీ తెలుసు అంటే భూత భవిష్యత్తు వర్తమానం గురించి తెలుసు. అంతేకాని నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానో అవన్నీ కూడా నా మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నీ కూడా బాబాకు తెలుసు అని ఆ అర్థం కాదు. ప్రపంచం గురించి బాబాకు తెలుసు. ఒకప్పుడు ప్రపంచం అనగా గతంలో ప్రపంచం ఎలా ఉండేది, ప్రజెంట్ ఈ ప్రపంచం ఎలా ఉంది, మరియు భవిష్యత్తులో ఇదే ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేటువంటి జ్ఞానం బాబాకు తెలుసు. ఓం శాంతి. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నారని భారతదేశంలో గాయనం చేస్తారు. ఆత్మలైన మనకు తండ్రి అయిన పరంపిత పరమాత్మ మనకు రాజ్యోగాన్ని నేర్పిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. వారు తమ పరిచయాన్ని ఇస్తారు. అలాగే సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు. కొందరికి పూర్తి నిశ్చయం ఉంది ఇందులో, కొందరికి తక్కువ ఉంది. ఎందుకంటే తక్కువ అర్థం చేసుకుంటున్నారు. మరియు నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. జీవాత్మలైన మనం పరంపిత పరమాత్మని యొక్క సమక్షంలో కూర్చున్నామని మీకు తెలుసు. ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు అని గాయనం కూడా చేస్తారు. మూలవతనంలో ఆత్మలు ఉన్నప్పుడు దూరమయ్యే విషయమే ఉండదు. మరి ఇక్కడికి వచ్చి జీవాత్మల అయినప్పుడే ఆత్మలందరూ పరమాత్మ నుండి దూరం అవుతారు. పరంపిత పరమాత్మ నుండి దూరమై పాత్ర అభినయించేందుకు ఈ సాకార ప్రపంచంలోకి వస్తారు. ఇతరులకు అర్థం తెలియకుండా అలా పాడేస్తూ ఉండేవారు. సో ఇప్పుడు బాబా కూర్చొని ఇవన్నీ అర్థం చేయిస్తున్నారు.
పరంపిత పరమాత్మ నుండి దూరమైన మనం ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. మీరే బాబా నుండి మొట్టమొదట విడిపోయారు, కావున బాబా కూడా మిమ్మల్ని మొట్టమొదట కలుస్తారు. మీ కోసమని బాబా స్వయంగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కల్ప పూర్వం కూడా ఈ పిల్లలనే చదివించారు, వారే స్వర్గానికి యజమానులుగా అయ్యారు. ఆ సమయంలో ఇతర ఖండాలేవీ లేవు. మేము ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారమని, దానిని దైవీ వంశమని అంటారని కూడా పిల్లలకు తెలుసు. ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మాలు ఉంటాయి. ధర్మమే శక్తి అని కూడా అంటారు. ధర్మంలో శక్తి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణులు ఎంత శక్తివంతమైన వారు పిల్లలైనా మీకు తెలుసు. భారతవాసులకు తమ ధర్మం గురించి తెలియదు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల ధర్మం ఉండేదని ఎవరి బుద్ధిలోకి రాదు. ధర్మాన్ని తెలుసుకొని కారణంగా అధర్ములుగా అయిపోయారు. ధర్మంలోకి రావడం ద్వారా మీలో ఎంత శక్తి కలిగి ఉంది. మీరు ఈ లోహయుగ అనగా కలియుగి పర్వతాన్ని ఎత్తి దానిని స్వర్ణిమయుగి పర్వతంగా తయారు చేస్తున్నారు. భారతదేశాన్ని స్వర్ణిమయుగ పర్వతంగా తయారు చేస్తున్నారు. అక్కడ గనులలో లెక్కలేనంత బంగారం ఉంటుంది. బంగారు పర్వతాలు ఉంటాయి. అవన్నీ మళ్ళీ తెలుసుకోవడానికి అవన్నీ మళ్ళీ తెరుచుకోబడుతాయి. అనగా ఇప్పుడు అన్ని కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత భూకంపాల ద్వారా అనగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా లోపల ఉండేటువంటి బంగారు గనులు బయటికి వస్తాయి. పైన ఉన్నటువంటి చెత్త చెదారం ఈ రాళ్ళు అన్ని కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అది సత్యయుగం కదా బాబా అంటున్నారు. కాబట్టి బంగారాన్ని కరిగించి వాటితో ఇటుకలు తయారు చేస్తారు. ఇల్లు పెద్ద ఇటుకలతోనే నిర్మిస్తారు కదా. మాయామచ్చంద్రుని ఆటను కూడా చూపిస్తారు. అవన్నీ కేవలం కథలు మాత్రమే. వీటన్నిటి సారాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నానని బాబా అంటారు. మరి అన్నింటినీ నింపుకొని వెళ్తున్నట్లుగా ధ్యానంలో అనగా సాక్షాత్కారంలో చూస్తారు. కానీ మళ్ళీ క్రిందికి వచ్చిన తర్వాత ఏమీ ఉండవు. అలాగే మీకు కూడా జరుగుతూ ఉంటాయి సాక్షాత్కారాలు. దానిని దివ్య దృష్టి అని అంటారు. కానీ దీని వల్ల ఉపయోగం ఏమీ లేదు. భక్తి చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. భక్తుల మాల వేరు, జ్ఞానమాల వేరు, రుద్రమాల, విష్ణుమాల కూడా ఉన్నాయి కదా. అలాగే అది భక్తి మాల. ఇప్పుడు మీరు రాజ్యాన్ని పొందేందుకై చదువుతున్నారు. ఇప్పుడు మీ బుద్ధియోగం శిక్షకుడు మరియు రాజ్యం పైనే ఉంది. కాలేజీలో చదివేటప్పుడు బుద్ధియోగం టీచర్ పైన ఉంటుంది. బ్యారిస్టర్లు ముందు వారు చదువుకొని తర్వాత ఇతరులను వారి సమానంగా తయారు చేస్తారు. కానీ ఇక్కడ బాబా మాత్రం ఆ విధంగా అవ్వరు. ఎందుకంటే బాబానే స్వయం జ్ఞాన సాగరుడు కనుక బాబాకు చదివించే వాళ్ళు లేరు. బాబా మళ్ళీ దాన్ని చదవవలసిన అవసరము లేదు. తర్వాత చదివి చెప్పవలసిన అవసరం బాబాకు లేదు. కాబట్టి డైరెక్ట్ గా బాబా చెప్పగలుగుతారు. కానీ మనము చదువుకొని చదివించవలసి ఉంటుంది. ఈ అద్భుతం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మీరు చదివేది ఆత్మీయక చదువు. మీ బుద్ధియోగం ఇప్పుడు శివ్ బాబాతో ఉంది. వారినే జ్ఞానసాగరుడు అని అంటారు. అన్ని తెలిసిన వారు అనగా అందరి మనస్సులో ఏముందో, ఏమి ఆలోచిస్తున్నారో తెలిసిన వారు కాదు. థాట్ లీడరు కానే కాదు బాబా. అవన్నీ కూడా భూత విద్యలు. ఇక్కడ మనుషుల నుంచి దేవతలుగా తయారయ్యేందుకై బాబా చదివిస్తారు. మనుషుల నుండి దేవతలుగా అవుతాము అనే గాయనం కూడా ఉంది. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యామని, మళ్ళీ వచ్చే జన్మలో దేవతలుగా అవుతామని మీరు తెలుసుకున్నారు. ఆది సనాతన దేవి దేవతలే గాయనం చేయబడతారు. శాస్త్రాల్లో ఎన్నో కథలు వ్రాసేశారు.
కానీ ఇక్కడ బాబాయే స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు. భగవాన్ వచ, భగవంతుడే జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు మరియు సుఖ సాగరుడు. వారే పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తారు. ఈ చదువు మీకు 21 జన్మల వరకు ఉంటుంది. మరి దీన్ని ఎంతో శ్రద్ధతో చదవాలి. ఈ ఆత్మీయక చదువును బాబా ఒకేసారి చదివిస్తారు. కొత్త ప్రపంచం కొరకు చదివిస్తారు. కొత్త ప్రపంచంలో ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. నేను బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తాను అని బాబా అంటారు. ఈ ధర్మం ఉన్న సమయంలో ఇతర ధర్మాలు లేవు. ఇప్పుడు అన్ని ధర్మాలు ఉన్నాయి. కావున త్రిమూర్తి చిత్రంపై బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపన జరుగుతుందని మీరు అర్థం చేయించారు. ఇప్పుడు ఆ ధర్మం లేదు. నిర్గుణునైన నాలో ఏ గుణము లేదు. కావున మీరే నా పైన దయ చూపించండి ప్రభు అని భక్తులు కోరుకుంటారు. అలా పాడినప్పుడు వారి బుద్ధి బాబా అయిన భగవంతుని వైపు వెళ్తుంది. వారినే దయాసాగరుడు అని అంటారు. భక్తులు సర్వల దుఃఖాలను అంతం చేసి పూర్తి 100% సుఖాన్నిచ్చేందుకే బాబా వస్తారు. బాబా ఎంత దయ చూపిస్తారు. బాబా వద్దకు మనం వచ్చాము కాబట్టి బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అని మీరు భావిస్తారు. అది సుఖధామం, ఇది దుఃఖధామం. ఈ చక్రాన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. శాంతిధామం, సుఖధామం శృతి చేసినట్లయితే అంతిమమును బట్టి గతి తయారవుతుంది. శాంతిధామాన్ని శృతి చేస్తున్నారు కాబట్టి శరీరాన్ని వదిలేటప్పుడు ఆత్మ శాంతిధామానికి వెళ్తుంది. ఒక్క బాబా శృతి తప్ప ఇంకెవ్వరి శృతి మీకు రాకూడదు. బుద్ధి సంబంధం స్పష్టంగా ఉండాలి. ఒక్క బాబాను మాత్రమే శృతి చేయడం ద్వారా లోపల సంతోషం ఎంతగానో పెరుగుతుంది. ఈ పాత ప్రపంచంలో అల్పకాలికమైన క్షణభంగరమైనటువంటి సుఖాలు ఉన్నాయి, కానీ ఇవేవి మీతో పాటు రావు. ఈ అవినాశి జ్ఞానరత్నాలే మీతో పాటు వస్తాయి. ఈ జ్ఞానరత్నాల సంపదనే మీతో వస్తుంది. మళ్ళీ మీరు 21 జన్మల ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఎవరైతే బాబాకు సహాయకులుగా అవుతారో వారి వినాశీ ధనం కూడా వారితోటే వెళ్తుంది. అనగా ఎందుకంటే బాబా యొక్క యజ్ఞంలో సహయోగం ఇచ్చినారు కనుక వినాశీ ధనం కూడా వారితోటి వెళుతుంది. బాబా మీ గవ్వలను తీసుకొని మాకు అక్కడ భవనాలు ఇవ్వండి అని అంటారు. బాబా ఈ గవ్వలకు బదులుగా ఎన్ని రత్నాలను ఇస్తున్నారో చూడండి. అమెరికా మొదలైన వారు చాలా ధనాన్ని ఖర్చు పెట్టి పాత వస్తువులను కొనుక్కుంటారు. పాత వస్తువులను మనుషులు ఎంతో ఖరీదుకు అమ్ముకుంటారు. అమెరికన్ల నుండి పైసాకు విలువ చేసే వస్తువుకి 1000 రూపాయలు తీసుకుంటారు. అలాగే బాబా ఇచ్చేది కూడా ఎంత చక్కటి బేరమో చూడండి. భోలానాథుడని వారిని గాయనం చేస్తారు కదా. మనుషులకి ఈ విషయాలు కూడా తెలియవు. వారు శివుడు, శంకరుడు ఒక్కరేనని భావిస్తారు. వారు శంకరుడు వద్దకు పోయి నా జూలీని నింపండి అని అంటారు. అందుకే బంబం బోలే శివ బోలా లేదా శంకర బోలా భగవాన్ అంటారు. వాస్తవానికి శంకరుడు కాదు జోలి నింపేది, శివ్ బాబా జోలి నింపుతారు. ఇప్పుడు మీకు జ్ఞానరత్నాలు లభిస్తాయని పిల్లలైన మీకు తెలుసు. దీని ద్వారా మీ జోలి నిండుతుంది. మీరు బేహద్ తండ్రి, వారు శంకరుడు గంజాయి తాగేవాడని చూపిస్తారు. వారు ఎలాంటి విషయాలు చెప్తారో చూడండి. పిల్లలైన మీరు సద్గతి కొరకు ఈ చదువును చదువుతున్నారు. ఈ చదువు పూర్తిగా శాంతిగా ఉంటే చదవాలి. ఈ దీపాలు వెలిగించడం మొదలైనవి ఇతరులు వచ్చి ఈ శివ జయంతిని మీరు ఇంతగా ఎందుకు జరుపుకుంటున్నారు అని అడిగేందుకయ్యే ఇన్ని దీపాలు వెలిగిస్తారు.
పరమాత్మయే భారతదేశాన్ని సుసంపన్నంగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీ నారాయణలను స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారు చేశారో మీకు తెలుసు. వీరు తమ ముందు జన్మలో ఎవరు? తన ముందు జన్మలో జగదంబగా జ్ఞానేశ్వరిగా ఉండిరి. ఇప్పుడు మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతున్నారు. మరి ఈ రెండు పదాలలో ఏ పదవి? బాబా అంటున్నారు, ఈ రెండు పదవిలలో ఏ పదవి ఉన్నతమైనది? చూసేందుకు వారు స్వర్గ యజమానులు. మరి జగదంబ దేనికి యజమాని? ఆవిడ వద్ద మనుషులకు ఎందుకు ఆవిడ వద్దకు మనుషులు ఎందుకు వెళ్తారు? బ్రహ్మను కూడా 100 భుజాలతో, 200 భుజాలతో, సహస్ర భుజాలతో చూపిస్తారు. పిల్లలు ఎంతగా పెరుగుతూ ఉంటారో భుజాలు అంతగా పెరుగుతూ ఉంటాయి. జగదంబకు లక్ష్మీ కన్నా ఎక్కువ పూజలు చూపించారు. ఆవిడ వద్దకు ఎన్నో కోరికలతో వెళుతారు. అనగా జగదంబ దగ్గరికి ఎన్నో కోరికలతో వెళుతారు. పిల్లలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటూ వెళ్తారు. లక్ష్మి వద్దకు ఇటువంటి కోరికలతో వెళ్ళరు. లక్ష్మి కేవలం ధనవంతురాలు మాత్రమే. కానీ జగదంబ ద్వారా స్వర్గ రాజ్యమే లభిస్తుంది. జగదంబ నుండి ఏం కోరుకోవాలో కూడా ఎవ్వరికీ తెలియదు. జగదంబ ఏం చదివిస్తుంది? రాజ్యోగాన్ని నేర్పిస్తుంది. దీనినే బుద్ధియోగము అని కూడా అంటారు. మీ బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోయి ఒక్క బాబాపై లగ్నం అవుతుంది. బుద్ధి అన్ని వైపులా పరిగెడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మీ బుద్ధి యోగాన్ని నాతో జోడించండి, లేకపోతే మీ వికర్మలు వినాశం అవ్వవు అని బాబా అంటున్నారు. కావుననే బాబా ఫోటో తీసుకునేందుకు కూడా అనుమతించరు. ఎందుకంటే ఇది ఇతడి దేహం కదా, అంటే బ్రహ్మా బాబా యొక్క శరీరం కదా. కనుక ఫోటో తీసుకున్నా మీకు దేహదారే కనిపిస్తారు, కానీ నిరాకారుడైన శివ బాబా కనిపించరు. కాబట్టి ఫోటో తీసుకోవడానికి కూడా బాబా అనుమతి ఇవ్వరు అంటున్నారు. మీకు ఇప్పుడు కామ వికారాల్లోకి వెళ్ళే అనుమతి లేదని బాబా తెలియజేస్తున్నారు. కామ చిత్తిపై నుండి దిగి ఇప్పుడు జ్ఞాన చిత్తిపై కూర్చోండి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావిస్తూ బాబాని శృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమైపోతాయి. ఇతర మనుషులు ఎవ్వరూ ఈ విధంగా అనలేరు. మనుషులను భగవంతుడు అని అనడానికి వీల్లేదు. బాబా పతిత పావనుడని పిల్లలైనా మీకు తెలుసు. వారే వచ్చి కామచిత్తిపై నుండి దించి జ్ఞాన చిత్తిపై కూర్చోబెడతారు. వారే మనకు ఆత్మీయక తండ్రి. మీరందరూ ఆత్మలని ఇతరులకు కూడా ఇదే అర్థం చేయించండి అని బాబా తెలియజేస్తున్నారు. బాబా మన్మనాభవ అని అంటారు. మన్మనాభవ అని అనడంతోనే మీకు శృతి కలుగుతుంది. ఈ పాత ప్రపంచ వినాశనం కూడా మీ ముందు నిల్చుకొని ఉంది. ఇది మహాభారత యుద్ధం అని బాబా అర్థం చేయిస్తున్నారు. యుద్ధం విదేశాలలో కూడా జరుగుతుంది. మహాభారత యుద్ధం అని ఎందుకంటారు? ఎందుకంటే భారతదేశంలోనే ఈ యజ్ఞం రచింపబడి ఉంది. దీని నుండే వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది. మీ కొరకు కొత్త ప్రపంచం కావాలి. కాబట్టి మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచం వినాశనం తప్పకుండా జరగాల్సింది. కావున ఈ యుద్ధం వేర్లు ఇక్కడి నుండే వెలువడుతాయి, అనగా భారతదేశం నుండే వెలువడుతాయి. అందుకే ఇది మహాభారీ యుద్ధం అని అంటారు. కనుక ఇక్కడి నుండే వేర్లు వెలువడుతాయి. ఈ రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా మహాభారీ యుద్ధం వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది. శాస్త్రాల్లో ఈ విషయాలు వ్రాసి ఉన్నాయి, కానీ వారికి ఈ విషయాలు ఏమీ తెలియవు. ఇప్పుడు బాబా కొత్త ప్రపంచం కొరకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మీరే దేవతలుగా అవుతారు. మీ రాజ్యంలో ఇతరులు ఎవ్వరూ ఉండకూడదు. మీ భూత ప్రపంచము వినాశనం అవుతుంది. నిన్న మేము ఈ రాజ్యంను పరిపాలించామని మీ బుద్ధిలో గుర్తుండాలి.
బాబా రాజ్యాన్ని ఇచ్చారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చినారు. పిల్లలైన మీలో ఏ జ్ఞానమైతే ఈ జ్ఞానమైతే ఉంది కదా, బాబా ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. దేవీ దేవత ధర్మ స్థాపన జరిగినప్పుడు మిగిలిన ఆశ్రీ ప్రపంచమంతా వినాశనమైపోతుంది. బాబా బ్రహ్మ ద్వారా ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు. బ్రహ్మ శివుని యొక్క సంతానం. బ్రహ్మయే విష్ణువుగా, మళ్ళీ విష్ణువే బ్రహ్మగా ఎలా అవుతాడు అన్న ఈ రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు, మళ్ళీ దేవతలుగా అవుతారు. అలా 84 జన్మలు తీసుకుంటారు అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క బాబా మాత్రమే. మరి ఇతర మానవుల ద్వారా ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది? ఇదంతా బుద్ధిలో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. అన్ని వైపుల నుండి మీ బుద్ధిని తొలగించుకోండి అని బాబా అంటున్నారు. బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. తనను శృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశమవుతాయని బాబా అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ మీ లక్ష్యము మీ ముందు నిల్చుకొని ఉంది. దానిని మరవకండి. మేము చదువుకొని ఈ విధంగా తయారవుతున్నాము అని మీకు తెలుసు. మీ చదువు సంగమయుగంలోనే ఉంటుంది. మీరిప్పుడు ఇటువైపు లేరు, అటువైపు లేరు, మధ్యలో ఉన్నారు, అనగా సంగమయుగంలో ఉన్నారు. దీనికి నావికుడు బాబా అయినారు. నా నావను తీరాన్ని చేర్చు అని పాడుతారు కూడా. దీనిపై ఒక కథ కూడా ఉంది. కొందరు తీరం చేరుతారు, కొందరు మధ్యలోనే ఆగిపోతారు. నేను బ్రహ్మముఖము ద్వారా కూర్చొని మీకు వినిపిస్తున్నాను అని బాబా అంటారు. ఈ బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? ప్రజాపిత తప్పకుండా ఇక్కడే కావాలి కదా. నేను ఇతడిని దత్తత తీసుకుంటాను. ఇతడికి కూడా ఈ పేరును పెట్టాను. మీరు కూడా బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. ఇప్పుడు మీరు కలియుగ అంతిమంలో ఉన్నారు. మళ్ళీ సత్యుగ ఆదిలోకి వెళ్తారు. మీరే బాబా నుండి మొట్టమొదట విడిపోయారు. పాత్రను అభినయించేందుకు ఇక్కడ వచ్చేసారు. మీలో కూడా అందరూ ఆ విధంగా ఉండరు కదా. ఎవరెవరు 84 జన్మలు పూర్తి తీసుకుంటారో కూడా తెలిసిపోతుంది. ఈ లక్ష్మీనారాయణలకైతే గ్యారెంటీ ఉంది కదా. అంటే పూర్తి 84 జన్మలు ఈ లక్ష్మీనారాయణలు తీసుకున్నారని బాబా గ్యారెంటీ ఇచ్చేశారు. వీరినే శ్యామ్ సుందరుడు అని గాయనం చేస్తారు. దేవీ దేవతలు సుందరంగా ఉండేవారు, నల్లగా ఉన్నవారు సుందరంగా అయ్యారు. ఇది బేహాద్ విషయం. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ ఎంత మంచిగా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి సర్జన్ ఒక్కడే. వీరే అవినాశి యొక్క సర్జన్. యోగాన్ని అగ్ని అని అంటారు. యోగము ద్వారానే ఆత్మలోని మలినం తొలగిపోతుంది. యోగ అగ్ని ద్వారా తమో ప్రధానమైన ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. అగ్ని తక్కువగా ఉన్నట్లయితే మలినాలు బయటికి రావు. శృతిని యోగ అగ్ని అంటారు. దీని ద్వారానే వికర్మలు వినాశమైతాయి. మీకు నేను ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటాను, మరి అలాగే మీలో ధారణ కూడా జరగాలి కదా అని బాబా అంటారు. మన్మనాభవ. ఇందులో అలసిపోకూడదు. బాబాని శృతి చేయాలి అన్నది కూడా మర్చిపోతారు. పతి పతులకే పతి అయిన వారు మిమ్మల్ని ఈ జ్ఞానం ద్వారా ఎంత శృంగారం చేస్తున్నారో చూడండి. అందరినీ పతితుల అందరి నుండి మీ బుద్ధియోగాన్ని తెంచుకొని ఒక్క తండ్రితోటి మీ బుద్ధియోగం జోడించాలి. అందుకే బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలు మీరు మెట్లు ఎక్కే కలలో ఉన్నారు. నీ వల్ల అందరూ లాభాన్నే పొందుతారు అని కూడా అంటారు. బాబా స్వర్గపు యొక్క లాభాన్ని పొందింప చేసేందుకై వచ్చారు. రావణుడు అందరినీ దుర్గతిలోకి తీసుకొని వెళ్తాడు. రాముడు అయిన శివ బాబా అందరినీ సద్గతిలోకి తీసుకొని వెళ్తారు. అచ్చా,
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్-పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और डबल नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబా స్మృతి ద్వారా అపారమైన సుఖాలను అనుభవం చేసుకునేందుకు బుద్ధి లైను స్పష్టంగా ఉండాలి. శృతి అగ్ని స్వరూపాన్ని ధరించినప్పుడు ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. శృతి అగ్ని స్వరూపాన్ని ధరించినప్పుడు ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. సెకండ్ పాయింట్, బాబా గవ్వలకు బదులుగా రత్నాలను ఇస్తున్నారు. ఇటువంటి బోలానాథుడైన బాబా నుండి మీ జోలిని నింపుకోవాలి. శాంతిగా ఉంటూ చదువును చదివి సద్గతిని పొందాలి. శాంతిగా ఉంటూ చదువును చదివి సద్గతిని పొందాలి. వరదానం, మాయ యొక్క బంధనాల నుండి సదా నిర్బంధనులుగా ఉండే యోగయుక్త బంధన్ముక్తులుగా కండి. మాయ యొక్క బంధనాల నుండి సదా నిర్బంధనులుగా ఉండే యోగయుక్త బంధన్ముక్తులుగా కండి. బంధన్ముక్తులకు గుర్తు సదా యోగయుక్తంగా ఉండడం. యోగయుక్తులుగా ఉండే పిల్లలు బాధ్యత యొక్క బంధనాలు యోగయుక్తంగా ఉండే పిల్లలు బాధ్యత యొక్క బంధనాలు, మాయ యొక్క బంధనాల నుండి ముక్తులుగా ఉంటారు. మనస్సు యొక్క బంధనాలు కూడా ఉండకూడదు. లౌకిక బాధ్యతలు ఆటలాంటివి కావున డైరెక్షన్ అనుసారంగా ఆటలాగా నవ్వుకుంటూ ఆడినట్లయితే ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలో అలసిపోరు. బంధనంగా భావించినట్లయితే అలసిపోతారు. ఎందుకంటే ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కానీ బాధ్యత బాబాది. మీరు కేవలం నిమిత్త మాత్రులు అనే ఈ స్మృతి ద్వారా బంధనముక్తులుగా అయినట్లయితే యోగయుక్తులుగా అయిపోతారు. యోగయుక్తాత్మనే బంధనముక్తులుగా అవుతారు. కనుక బాధ్యత కూడా బాబాదని తెలుసుకొని అన్ని బంధనాల నుండి ముక్తులుగా అయ్యి ఒక ఆటగా భావించి బాధ్యతను కూడా ఆటలాగే ఆడుతారు. యోగయుక్తులో ఉండేటువంటి ఆత్మలు. స్లోగన్, చేయించేవారు మరియు చేసేవారి శృతి ద్వారా బాణ మరియు అభిమానాలను సమాప్తం చేయండి. బాబా అంటున్నారు, చేయించేటువంటి వారు బాబా అయినారు. ఈ శృతి ఉన్నట్లయితే భావనలు, అభిమానాలు సమాప్తం అయిపోతాయి. అవ్యక్త ప్రేరణ, సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను ధారణ చేయండి. వివరణ, అపవిత్రత అంటే కేవలం ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వటమే లేక పాపకర్మ చెయ్యటం కాదు. కానీ స్వయంలో సత్యత, స్వచ్ఛతలను ఒకవేళ విధిపూర్వకంగా అనుభవం చేసినట్లయితే పవిత్రులు. సత్యత యొక్క నావ మునిగిపోదు, కానీ ఊగిసలాడుతూ ఉంటుంది. కనుక విశ్వాసం అనే నావ సత్యత, నిజాయితీ. ఇది ఊగిసలాడుతూనే ఉంటుంది, కానీ మునిగిపోదు. కనుక సత్యత యొక్క ధైర్యంతో పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవ్వండి. సత్యత యొక్క ధైర్యంతో పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవ్వండి. కాబట్టి ఈ రోజు యొక్క స్వమానం పాయింట్ అయింది. చేయించేటువంటి వారు బాబా అయినారు. నేను చేసేవారిని అనగా నిమిత్త మాత్రుడిగా చేస్తూ ఉన్నాను అని ఈ యొక్క అభ్యాసం చెయ్యండి ప్రతి కర్మ చేసేటప్పుడు. ఓం శాంతి.